నమస్కారం నేను కావ్య మెట్రో న్యూస్ కి స్వాగతం జగన్ అవినీతిని నియంత్రణాన్ని వైసీపీ నేతలే భరించలేక ఇతర పార్టీల వైపు చూస్తున్నారని అన్నారు మాజీ మంత్రి ప్రతిపాటి పుల్లారావు వై నాట్ 175 అన్న జగన్ ఇప్పుడు కార్యకర్తలకు జగనన్న భరోసా పేరుతో పులివెందులలో డబ్బులు పంచే స్థితికి వచ్చారని ధ్వజమెత్తారు పుల్లారావు మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు 4.5 ఏళ్లుగా కార్యకర్తలను కలవని జగన్ ఇప్పుడు ఎన్నికలు వస్తుండటంతో సిద్ధం అనే పేరుతో సమావేశాలు నిర్వహిస్తే పార్టీ కోసం పనిచేసేందుకు కార్యకర్తలు సిద్ధంగా లేరనేది అర్థమవుతుందన్నారు. వై నాట్ పులివెందుల నోట్ల వరదతో ఓట్ల వరదను అడ్డుకోలేరు, అవినీతి సొమ్ముతో ప్రజాభిప్రాయాన్ని మార్చలేరు. పులివెందులు కూడా జగన్ రెడ్డి చీటిని ప్రజలు చించుతారనే ఓటమి భయంతో జగన్మోహన్ రెడ్డి వైనాట్ పులివెందులు అనేటువంటి దాంట్లో కూడా జగన్మోహన్ రెడ్డి పులివెందులకు కూడా భయపడే పరిస్థితి వచ్చింది. ఈరోజు ఎప్పుడు ఎన్నడూ గతంలో జరిగినాయి 1-2, కానీ ఇంత భారీ మొత్తంలో ఎమ్మెల్యేలని మంత్రుల్ని పార్లమెంటు సభ్యుల్ని మార్చినటువంటి చరిత్ర ఇంతవరకు లేదు. ఎన్నికలు వస్తున్నాయి కదా అని చెప్పి కార్యకర్తలకి సిద్ధమనేటువంటి ఒక నామకరణం చేసి కలిస్తే 4.5 ఏళ్లలో ఎందుకు కలవలేదు? ఎందుకు కార్యకర్తల మనోభావాల్ని పరిగణలోకి తీసుకోలేదు? ఓట్లేసిన ప్రజల్ని ఎందుకు పరిగణలోకి తీసుకోలేదు? షెడ్యూల్ రాబోతా ఉంది, ఇప్పటికిప్పుడు వచ్చి సిద్ధమని కార్యకర్తలను పిలిస్తే జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు కూడా ఆయన మాటలు నమ్మి ముందుకు నడవడానికి సిద్ధంగా లేరనేటువంటిది స్పష్టం. ఈరోజు ప్రజలు తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పడాలని ప్రజలు ఉవ్విళ్ళూరుతా ఉన్నారు. సీట్ల పంపకాల విషయంలో చంద్రబాబు పవన్ కలిసి నిర్ణయం తీసుకుని ప్రకటనలు చేస్తారని ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. అంటే నిన్న ప్రకటించిన దాని మీద వాళ్ళు వచ్చారు, దాని మీద అచ్చెన్నాయుడు గారు బాబు గారితో మాట్లాడారు. ఇద్దరం కూర్చొని నిర్ణయాలు చెప్తామనేటువంటి స్పష్టంగా చెప్పారు. ఇద్దరు కూడా ఇరు పార్టీలు కూర్చొని ఏ నియోజకవర్గంలో ఎవరు పోటీ చేయాలి అనేటువంటిది వాళ్ళు కూర్చొని ఇద్దరు అధినాయకులు కూర్చొని మాట్లాడిన తర్వాత ఒక స్పష్టత వస్తుంది. ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదని అచ్చెన్నాయుడు గారు బాబు గారితో మాట్లాడటం, అదే వారికి కూడా చెప్పి పంపించడం జరిగింది. సీఎం జగన్ తమది పేదల ప్రభుత్వం అని గొప్పలు చెప్పుకోవడానికి తప్ప ఎక్కడ ఆచరణలో కనిపించడం లేదని విమర్శించారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. గిరిజన తాండాల్లో మౌలిక వసతులు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల ఓట్లతో అధికారంలోకి వచ్చిన జగన్ వారిని వంచారని తెలిపారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇది పేదవాళ్ళ ప్రభుత్వము, పేదవాళ్ళ కోసం పోరాటం చేస్తున్నాను, పేదవాళ్ళకు బ్రహ్మాండంగా చేశానని చెప్తా ఉన్నారు. మరి నీ బ్రహ్మాండంగా నువ్వేం చేశావో దీన్ని బట్టి అర్థమవుతా ఉంది. కుక్కునూరు మండలము గిన్నెలగూడెంలో ఒక గర్భిణీ స్త్రీని హాస్పిటల్ తీసుకొని పోవాలంటే వాళ్ళు డోలీలో తీసుకుపోయే పరిస్థితి. కనీసం వాళ్ళకి ఎలాంటి వాహనం కూడా లేదు, రహదారి లేదు. అదేవిధంగా ఇటీవలనే మన విజయనగరం జిల్లాలో అక్కడ కూడా చిట్టెంపాడులో ఒక పాపం చనిపోతే వాళ్ళ శవాన్ని తీసుకోవడానికి అంబులెన్స్లు లేవు, లేదా వెహికల్స్ లేవు. చివరికి ఒక మోటార్ సైకిల్ పైన శవాన్ని తీసుకొని వాళ్ళిద్దరు కూర్చొని శవాన్ని మధ్యలో కూర్చోబెట్టుకొని పోయారంటే మరి ఈ ప్రభుత్వానికి ఏమైనా సిగ్గుంది అని అడుగుతాను. మాట చెప్తే నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు అని చెప్తా ఉన్నాం. మరి నీ ఎస్సీలు, నీ ఎస్టీలు ఏ రకంగా ఉన్నారో దీన్ని బట్టి అర్థమవుతాం. వాళ్ళకి కనీస సౌకర్యాలు కల్పించకుండా, మానవ మాతృగా జీవించడానికి వాళ్ళకి ఎలాంటి సదుపాయాలు కల్పించకుండా ఇవాళ వాళ్ళకి అన్యాయం చేస్తూ ఉన్నాం. బీజేపీ అధికార ప్రతినిధి వల్లూరి జయప్రకాష్ చేపట్టిన బీజేపీ విజయ సంకల్ప యాత్ర పశ్చిమ నియోజకవర్గంలో కొనసాగుతుంది. సీతమ్మ కాలనీ, నల్లకుంట, రామిరెడ్డి నగర్, శ్రీరామ్ నగర్ ప్రాంతాల్లో జరిగిన విజయ సంకల్ప యాత్రలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి రమేష్ నాయుడు, జిల్లా అధ్యక్షుడు వనమ నరేంద్ర కుమార్, ఇతర నాయకులు పాల్గొన్నారు. నగరంలోని ప్రజల సమస్యలను తెలుసుకుంటూ బీజేపీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వారికి వివరిస్తూ యాత్ర సాగుతుంది. డ్రైనేజ్ సమస్యలతో ప్రజలు అనారోగ్యాల పాలవుతున్నా వైసీపీ నాయకులు పట్టించుకోవడం లేదన్నారు. కార్యక్రమంలో శ్రీనివాస్, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. గత 15 రోజుల నుంచి గుంటూరు నగరంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు విజయ సంకల్ప యాత్ర పేరుతోటి పశ్చిమ నియోజకవర్గంలో తిరుగుతూ ఉంటే ఏ ప్రాంతంలోకి వెళ్ళినా ప్రతి చోట కూడా పూడిక తీనటువంటి కాలువలు, కలుషితమైనటువంటి మంచినీరు, గుంటలు పడినటువంటి గుంటూరు నగరం. ఎక్కడ చూసినా కూడా
ఎక్కడ అపరిశుభ్రత అక్కడే ఉంటాం. ప్రజలందరూ కూడా ఎంతో ఆవేదనకు గురవుతూ ఉన్నటువంటి దుస్థితి మనం గుంటూరు నగరంలో చూస్తూ ఉన్నాం. ఈ ప్రజలందరూ కూడా ఒకటే కోరుకుంటా ఉన్నారు, పరిశుభ్రమైనటువంటి క్లీన్ గుంటూరు కావాలి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నిధులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దుర్వినియోగం చేశారని చెప్పి చెబుతూ వారందరూ కూడా మాకు ఒక మంచి నగరాన్ని నిర్మించాలి, అది కేవలం నరేంద్ర మోడీ గారు కేంద్రంలో ఏ రకంగా అయితే చేస్తున్నారో రాష్ట్రంలో చేయాలంటే డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలి అని ప్రజలందరూ కూడా ఆశిస్తూ ఉన్నారు. ఇవాళ చక్కని ప్రభుత్వం రావాలంటే స్టిక్కర్ల ప్రభుత్వం పోవాలని ప్రజలందరూ కూడా భావిస్తున్నారు. చాలా అపూర్వమైనటువంటి స్పందన జయప్రకాష్ గారు చేస్తున్నటువంటి పాదయాత్రలో నేను చూడడం జరిగింది. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా ఈరోజు ప్రజలను చైతన్యపరచడం, కేంద్రం ఇస్తున్నటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో, పథకాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద అవగాహన లేక ప్రజలు సద్వినియోగం చేసుకున్నటువంటి పరిస్థితి. దాని మీద మా కార్యకర్తలు అవగాహన కల్పిస్తున్నారు. అవసరమైతే వాళ్ళకు సహకారం అందించడానికి కూడా వాళ్ళందరి యొక్క డేటా కలెక్ట్ చేయడం ఏదైతే ఉందో అభినందనీయం. రాష్ట్ర పార్టీ తరఫున నేను ఈరోజు వచ్చిన తర్వాత నాకు చాలా సంతోషం వేసింది. వీళ్ళు మంచి ఆదర్శమైనటువంటి ఒక పాదయాత్ర చేస్తున్నారు. ఓట్ల కోసం కాకుండా ప్రజల్ని చైతన్యపరచడం అనేటువంటి లక్ష్యంతో చేయడం ఏదైతే ఉందో దీన్ని అభినందిస్తున్నారు. మంత్రి విడుదల రజని తన ఓటును చిలకలూరుపేట నుంచి గుంటూరుకు నిబంధనలకు విరుద్ధంగా మార్చుకునేందుకు యత్నించడం మానుకోవాలన్నారు టీడీపీ నేతలు. ఈ మేరకు ఇప్పటికే పశ్చిమ నియోజకవర్గ ఎన్నికల అధికారికి ఫిర్యాదు కూడా చేశారు. దీనిపై విచారణకు మంత్రి విడుదల రజనీతో పాటు ఫిర్యాదు చేసిన టీడీపీ శ్రేణులను విచారణకు రావాలని అధికారులు తెలిపారు. కార్పొరేషన్ కార్యాలయంకు టీడీపీ నాయకులు కనపర్తి శ్రీనివాస్తో పాటు పలువురు టీడీపీ కార్పొరేటర్లు వచ్చారు. మంత్రి దీనిపై స్పందించకపోవడాన్ని కనపర్తి శ్రీనివాస్ తప్పుపట్టారు. టీడీపీ కంచుకోట అయిన పశ్చిమ నియోజకవర్గంలో అప్రజాస్వామికంగా గెలవాలని మంత్రి విడుదల రజని చూస్తూ ఊరుకోమన్నారు. గత 20 రోజుల క్రితం మంత్రి విడుదల రజనీ గారు చిలకలూరుపేటలో ఉన్న తన ఓటును ఫామ్ 8 ద్వారా గుంటూరు వెస్ట్ నియోజకవర్గానికి అక్రమ మార్గాన మార్పించుకోవటం జరిగింది. తప్పుడు ఫామ్ 8 దాఖలు చేయటం వల్ల మేము దాన్ని అబ్జెక్ట్ చేయడం జరిగింది ఆ రోజే. అయితే 2 రోజుల క్రితం ఆ బిఎల్ఓ వచ్చి నోటీస్ ఇచ్చారు, మీరు హాజరవ్వండి అని చెప్పి. ఇవాళ గౌరవనీయులైన మంత్రి గారు రజనీ గారిని కూడా పిలవటం జరిగింది. వాళ్ళైతే ఆబ్సెంట్ అయ్యారు. ఇప్పటి వరకు కనీసం స్పందించలేదని తెలిసింది. మేము అందుకే వాళ్ళు రాలేదు కాబట్టి 1 సైడ్ సెటిసైడ్ చేయమని చెప్పాం. ఈ సందర్భంగా నేను ఒకటే తెలియజేస్తా ఉన్నా, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ సాక్ష్యాలు చెప్పాం. మీరు దయచేసి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీ జడ్జిమెంట్ ఇస్తే తెలుగుదేశం పార్టీ కంచుకోట గుంటూరు పశ్చిమ నియోజకవర్గం 2019లో సునామీలోనే ఎంపీ ఎమ్మెల్యే మేము ఇక్కడ గెలవటం జరిగింది. ఇక్కడ వైకాపా ఎన్ని నక్కజిత్తులు వేసినా తల కింద తప్పులు చేసినా గెలవటం జరిగే పని కాదు. దాంట్లో భాగంగా రజనీ గారు ఎలా గెలవాలి అని చెప్పి ఇలాంటి దొంగ ఓట్లు వీటన్నిటికీ పాల్పడతా ఉంది. మేము గట్టిగా ఎదుర్కొంటాం. రానున్న ఎన్నికల్లో నూరు భాషలకు జనాభా ప్రాతిపదికన ప్రాతినిధ్యం కల్పించాలని నూరు భాషల సంఘం ఆందోళన చేపట్టింది. లార్జ్ సెంటర్ అంబేద్కర్ విగ్రహం వద్ద రాష్ట్ర అధ్యక్షుడు పీర్ మహమ్మద్ మౌన దీక్ష చేసి నిరసన తెలిపారు. జనాభా ప్రాతిపదికన నూరు భాషలకు రాజకీయ పార్టీలు సీట్లను కేటాయించాలని డిమాండ్ చేశారు. కేవలం 2 లక్షల ఓట్లు మాత్రమే ఉండే వర్గాలకు 4 పైన సీట్లను కేటాయించే పార్టీలు 20 లక్షల ఓట్లు ఉన్న నూరు భాషలకు సీట్లు ఎందుకు కేటాయించడం లేదని ప్రశ్నించారు. మైనార్టీ పదవుల్లో సైతం నూరు భాషలకు ప్రాతినిధ్యం కల్పించాలని డిమాండ్ చేశారు. సీట్లు కేటాయించని పార్టీలను ఎన్నికల నుంచి బహిష్కరిస్తామని హెచ్చరించారు. స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలైనా మాకు ఇంతవరకు చట్టసభలకి ఏ రాజకీయ పార్టీ కూడా అవకాశం కల్పించలేదు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పినట్లు చట్టసభలకి ఏ కులమైతే అడుగు పెట్టదో ఆ కులం ఆ జాతి అంతరించిపోతుందని చెప్పేసి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పారు. ఆయన చెప్పిన విధంగా మేమందరం ఆయన దగ్గర మౌనంగా దీక్ష చేపట్టి ఆయనకి వేడుకుంటున్నాం. ఇక మీదటైనా రాజకీయ పార్టీలు కళ్ళు తెరిచి మాకు చట్టసభలకు అవకాశం కల్పించాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. 25 లక్షల రాష్ట్రంలో 25 లక్షల మంది ఉన్న మాకు ఇంతవరకు చట్టసభలకి అవకాశం కల్పించలేదంటే మీరందరూ ఆలోచించాలి. మాకు ఏ రాజకీయ పార్టీ అయితే చట్టసభలకి అవకాశం కల్పిస్తుందో వారికే మా 25 లక్షల ఓట్లు ఏకగుమ్మడిగా మేము వేస్తామని చెప్పేసి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సాక్షిగా మేము వేడుకుంటున్నాం. రాబోయే ఎన్నికల్లో మాకు ఏ రాజకీయ పార్టీ కూడా చట్టసభలకు అవకాశం కల్పించకుంటే స్వతంత్రంగా ప్రతి నియోజకవర్గం నుంచి మేమే స్వతంత్రంగా పోటీ చేసి మా ఓటు బ్యాంక్కి మా సత్తాను చాటుకుంటాం. క్రెడాయ్ ఆధ్వర్యంలో 7వ ప్రాపర్టీ ఎక్స్పో కొనసాగుతుంది.
సిద్ధార్థ్ గార్డెన్స్లో ఏర్పాటు చేసిన క్రెడా ఎక్స్పోలో వివిధ రకాల రియల్ ఎస్టేట్ కంపెనీలు పాల్గొంటున్నట్లు చైర్మన్ శివారెడ్డి తెలిపారు. ప్లాట్లను కొనదలిచిన భవనాలను నిర్మించుకోవాలనుకునే వారికి అవసరమైన పూర్తి సమాచారం ఇక్కడ లభిస్తుందన్నారు. ఇంటి అవసరాలకు వినియోగించే అధునాతన టెక్నాలజీకి సంబంధించిన స్టాల్స్ ఏర్పాటు చేసినట్లు వివరించారు. క్రెడా గుంటూరు చాప్టర్ తరఫున 7వ మెగా ప్రాపర్టీ షో ప్రారంభించడం జరిగింది. ఎక్కువ మంది బిల్డర్లు, చాలా పెద్ద పెద్ద వెంచర్లు కూడా ఇక్కడ, అన్ని రకాల వెంచర్లు, విల్లాస్, అన్ని ప్రాజెక్టులు కూడా ఇక్కడ ప్రదర్శించడం జరుగుతుంది. ప్రముఖ బ్యాంకులన్నీ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. అలాగే మెటీరియల్స్ వాళ్ళు కూడా చాలా స్టాల్స్, దాదాపు 40 స్టాల్స్, మెటీరియల్ స్టాల్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని బ్యాంకులు, బిల్డర్స్, మెటీరియల్స్ అన్నీ కూడా ఒకే చోట్ల ఇంత పెద్ద మెగా షో కండక్ట్ చేయడం జరుగుతుంది క్రెడా తరపున. కాబట్టి గుంటూరు ప్రజలందరూ కూడా వచ్చి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ప్లాట్ కొనుక్కోవాల్సిన వాళ్ళకి ఏ బిల్డర్స్ ఏ క్వాలిటీ ఇస్తున్నారు, ఏ రేట్ ఇస్తున్నారు, ఎలా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అన్నీ కూడా కనుక్కుని, రేట్లు కూడా కనుక్కుని, వాళ్ళకి కొనాలని కోరిక ఉంటే ఇప్పుడు తొందరపడి కొనుక్కోవడం మంచిదని నా మనవి. ఎందుకంటే ఒకరోజు ఆగిన కొద్దీ రేట్లు పెరుగుతాయి తప్పితే తగ్గడం అనేది ఉండదు. నాకు తెలిసి అవసరం ఉన్నా లేకున్నా ప్రతి ఒక్కళ్ళు కూడా వచ్చి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా గుంటూరు ప్రజలను నేను కోరుతున్నాను. సత్తెనపల్లి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ కన్నా లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో పలు పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు టీడీపీలో చేరారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు వారికి టీడీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. اللهم صل على محمد النبي الأمي وعلى آله وسلم تسليما اللهم احفظنا من كل بلاء الدنيا وعذاب الآخرة. जमा होने को तो कबूल फरमा अल्लाह, हम सब के जो साथी यहाँ पर आए हैं हर एक को तो कबूल. सर గురుగారు అలా బ్యాక్ మళ్ళీ ఇప్పుడు కూర్చుంటే మళ్ళీ జనాల ముందు కనెక్ట్ అవుతారు. నగరంపాలెంలోని మస్తాన్ దర్గాలో 132వ ఉరుసు మహోత్సవాలు జనవరి 28 నుంచి ఫిబ్రవరి 1 వరకు జరగనున్నాయి. ఈ ఉత్సవాలకు సంబంధించిన పోస్టర్ను దర్గా ధర్మకర్త రావి రామ్మోహన్ రావు ఆవిష్కరించారు. ప్రతిరోజు జరిగే ప్రత్యేక పూజల వివరాలను మీడియాకు వెల్లడించారు. హిందూ ముస్లింల ఆరాధ్య దైవమైన శ్రీ హజరత్ కాలే మస్తాన్ షా ఔలియా వారి 132వ ఉరుసు మహోత్సవం ఈ నెల 28 నుండి ఫిబ్రవరి 1వ తారీఖు వరకు అత్యంత వైభవంగా ఈ ఉరుసు మహోత్సవం జరపబడింది. ఈ ఉరుసు ఉత్సవం 28వ తారీఖు ఉదయం 3:30 గంటలకు చాందినీ అలంకారంతో ప్రారంభమై బాబాగారి శుద్ధి స్నానం చేయించడం జరుగుతుంది. వైభవంగా కళ్ళు మిరుమిట్లు గొలిపే బాణాసంచాతో, నౌబత్ మేళాల, సన్నాయి మేళాలతో, కనక తప్పెట్లతో, బుట్టబొమ్మ బేతాల వేషాలతో, ఎన్నో రకాల వాయిద్యాలతో బాబాగారు ఒక మహారాజు వలె, ఒక యోగీశ్వరుడు వలె, మస్తాన్ బాబా సర్వమత సారమే బాబా ఒక్క దివ్య మందిరం అనే స్లోగన్ని నిజం చేసే ఈరోజు కళ్ళు మన మిరుమిట్లు గొలిపే కాంతితో ప్రసాదంతో విరజిల్లుతున్నాడు ఈ బాబాగారు. జాల్కస్ జ్యువెలరీ షోరూంలో ప్రతి కొనుగోలుపై ఫ్లాట్ 50% మజూరీ ఛార్జీల తగ్గింపుపై ప్రత్యేక ఆఫర్ను ప్రారంభించారు. లార్జ్ సెంటర్లోని జాల్కస్ షోరూంలో అన్ని రకాల ఆభరణాలపై 50% మజూరీ ఛార్జీల తగ్గింపు ఆఫర్ను అందిస్తున్నారు. దీనిని ప్రముఖ మోడల్ ధరణి ప్రారంభించారు. ప్రజల అభిరుచులకు తగిన విధంగా బంగారు ఆభరణాలు లభించే ఏకైక షోరూం జాల్కస్ అన్నారు. ప్రతి కొనుగోలులో మజూరీపై 50% తగ్గింపు ఆఫర్ను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని కోరారు. ఫిబ్రవరి 18 వరకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని జాల్కస్ షోరూంలలో ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందన్నారు. కార్యక్రమంలో మేనేజర్ ప్రజోష్, అసిస్టెంట్ మేనేజర్ జితిన్, సిఆర్ఓ సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. ఈ 50% ఆఫర్ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మీడియా మిత్రులందరికీ మరియు కస్టమర్లకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ముఖ్యంగా మా జ్యువెలర్స్ కంపెనీ వారు 50% ఆఫర్ని అన్ని ఐటమ్స్, దట్ ఈస్ లైక్
డైమండ్, గోల్డ్, జ్యువెలరీ, అన్కట్స్, సిల్వర్ అన్నిటి మీద కూడా ఈ ఆఫర్ని కస్టమర్స్ యొక్క లాభేక్ష కొరకు ఆఫర్ని ప్రకటించడం జరిగింది. అందరూ కూడా కస్టమర్లు ఈ ఆఫర్ని వినియోగించుకోవాలని, అలాగే ప్రతి సంవత్సరం కూడా మేము ఆఫర్ని పెడుతున్నాము. ఈ ఆఫర్ వచ్చేసి ఈ నెల 25 నుండి ఫిబ్రవరి 18 వరకు ఆఫర్ ఉంది. ప్రతి కస్టమర్ ఈ ఆఫర్ను వినియోగించుకోవాలని కోరుతూ వెంకటేశ్వర పబ్లిక్ స్కూల్లో ఫుడ్ ఫెస్టివల్ కార్యక్రమం ఉత్సాహంగా జరిగింది. రాజీవ్ గాంధీ నగర్లోని వెంకటేశ్వర పబ్లిక్ స్కూల్లో నిర్వహించిన ఫుడ్ ఫెస్టివల్ కార్యక్రమంలో నర్సరీ నుంచి 5వ తరగతి చదివే విద్యార్థులు, వారి తల్లిదండ్రులు సాంప్రదాయ వంటకాలను ప్రదర్శించారు. ఆధునిక యుగంలో పాత విధానాలను మర్చిపోయి ఫాస్ట్ ఫుడ్కు అలవాటు పడుతున్నారని, మంచి ఆహారం గురించి విద్యార్థులకు తెలిపేందుకు ఫుడ్ ఫెస్టివల్ను నిర్వహిస్తున్నట్లు డైరెక్టర్ మల్లికార్జునరావు తెలిపారు. ఫుడ్ ఫెస్టివల్ చాలా చక్కగా ఆహ్లాదంగా జరిగిందండి. మా స్కూల్లో ఇటువంటి కల్చరల్ యాక్టివిటీసే కాకుండా ఇంకా రకరకాలైనటువంటి ఈ ఫుడ్ ఫెస్టివల్స్ కానీ లేదా ఫ్రూట్స్ ఫెస్టివల్, వెజిటేబుల్స్ ఫెస్టివల్ ఇటువంటివన్నీ కూడా సంవత్సరంలో 1-2 సార్లు నిర్వహించడం జరుగుతుంది. ఈ ఆధునిక యుగంలో ప్రతి ఒక్కళ్ళు కూడా పాత పద్ధతులన్నీ మర్చిపోయి ఫాస్ట్ ఫుడ్స్కి అలవాటు పడుతున్నారు. ఈ ఫాస్ట్ ఫుడ్స్ చాలా అనారోగ్యం. ఈ అనారోగ్యాన్ని మనం తట్టుకొని బయటపడాలంటే ఫాస్ట్ ఫుడ్స్ వదిలేయాలి. ఫాస్ట్ ఫుడ్స్ వదిలేసేయాలంటే పిల్లలందరికీ ఉన్నటువంటి ఫుడ్, గుడ్ ఫుడ్ ఏది, బ్యాడ్ ఫుడ్ ఏది అనే దాని గురించి తెలియజేయాలి. తెలియజేయడమే కాకుండా పిల్లలందరినీ కూడా నోటితో ఒకసారి చెప్తే అర్థం కాదు కాబట్టి పిల్లలందరికీ కూడా ఈ ఫుడ్ ఫెస్టివల్లో ఆరోగ్యకరమైనటువంటి ఫుడ్ మేము పేరెంట్స్ చెప్పి పేరెంట్స్ చేత ప్రిపేర్ చేయించి పిల్లల చేత ఎగ్జిబిట్ చేయించడం జరుగుతుందండి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.